హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భాను వ్లాగ్స్. సండే వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు పండగే. మార్నింగ్ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి చికెన్, మటన్, చేపలు అంటూ ఏదో ఒక నాన్ వెజ్ ఐటెం ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఈ సండే ఇంట్లో కాస్త మసాలా ఘాటు తగిలేలా తలకాయ కూర వండుకుందాం. ఇది చాలా కష్టం అనుకోనేరు. చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా తలకాయ కర్రీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయచ్చు. మరి ఆలస్యం ఎందుకు, రండి ఇప్పుడు చూసేద్దాం. కట్ చేసుకొచ్చిన తలకాయ ముక్కల్ని నీళ్ళతో ఉప్పు వేసి బాగా కడగాలి. ఇలా ముక్కలు బాగా క్లీన్ అయిపోతాయి. ఈ ముక్కల క్వాంటిటీ దాదాపు 1.25 kg దాకా ఉందండి. దానికి సరిపడా ఉప్పు, అలాగే పెద్ద స్పూన్తో 3 స్పూన్ల ధనియాల పొడి, 3 స్పూన్ల కారప్పొడి, అలాగే 100 ml కుకింగ్ ఆయిల్ వేసి మంచిగా పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ పసుపు పొడి వాడలేదు, ఎందుకంటే నేను ధనియాలతో పాటే పసుపు గొమ్ములు వేసి మరబట్టించుకొని వచ్చాను. మీరు కాస్త ఒక చిన్న స్పూన్ అంతా పసుపు పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసి దీన్ని ఒక 20 నిమిషాల పాటు మనము పక్కకు పెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ పైన ఉంచుకొని ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ పోసుకుంటూ బాగా ముక్కల్ని మిక్స్ చేసేసి ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. అలా ఈ ముక్కలు ఉడికేలోపు మనం ఒక జారులోకి 2 ఇంచీల దాల్చిన చెక్క, 10 నుంచి 12 లవంగాలు, ఒక స్టార్ ఫ్లవరు, 2 ఇంచీల అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, 4 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 2 మీడియం సైజు టొమాటోలు, కాస్త పుదీనా, అలాగే 20 వెల్లుల్లి రెబ్బలు, కాస్త కొత్తిమీర పెట్టేసుకొనేసి మనం దీన్ని చక్కగా పేస్ట్ చేసేసుకుందాము. ఇలా పేస్ట్ అయిన ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 150 గ్రాముల వరకు కుకింగ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర వేసి అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొనేసి మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసి ఈ పేస్టు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వడం మీరు గమనిస్తున్నారు కదా. ఇలా మంచిగా కలర్ చేంజ్ అవ్వాలండి. డార్క్ బ్రౌన్ అయ్యేంత వరకు వేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు మనం ఇందులోకి ఆ కుక్కర్లో ఉన్నటువంటి పులుసును కాస్త ఈ మసాలాలోకి యాడ్ చేసుకొని, ఎందుకంటే ఈజీగా ఈ మసాలాని ఆ పులుసులోకి వేసేయచ్చు కాబట్టి నీట్గా చక్కగా కలిగిపెట్టేసి ఈ మసాలా అంతటిని ఈ పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న మసాలాని కూరలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కూర మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఆ ప్యాన్లోకి ఇంకాస్త వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ ఈ కూరలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తాన్ని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసేసుకొనేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం ఏదైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. అలా లేదంటే కొత్తిమీర తరుగు వేసేసుకొనేసి కుక్కర్ మూత పెట్టేసుకొనేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు కూరను మంచిగా ఉడికించుకోవాలండి. ఘాటుగా స్పైసీగా వేడిగా మనకు మటన్ తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా అనిపించినా కూర చల్లారాక థిక్ అయిపోతుందండి. ఈ మటన్ తలకాయ కూర ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, రాగి ముద్దలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ సండే ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.